నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే కనుక ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, అలాగే వాళ్ళకి కలిసి వచ్చేవి ఏమేమి ఉంటాయో తెలుసుకుంటూ వస్తున్నాం గురుగారు. అందులో భాగంగా ఇప్పుడు శుక్రవారం దగ్గర ఉన్నాం గురుగారు. శుక్రవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏ ప్రొఫెషన్ ముఖ్యంగా కలిసి వస్తుంది, జాబా, బిజినెసా, ఈ విషయాలన్నీ తెలియజేస్తారా ఒకసారి? షూర్. శుక్రుడు అంటే కళలకు కారకుడు. పాండిత్యము, కళలు అండ్ ఎనీథింగ్ ఆర్ట్స్ బేస్ మీద వాళ్ళ ఇది ఉంటుంది. ఎందుకంటే మనకి శుక్ర నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో భరణి, పుబ్బ, పూర్వాషాఢ, వీళ్ళకి ఎలా అయితే క్రియేటివిటీ లక్షణాలు ఎలా ఉంటాయి, అందులో ముఖ్యంగా పుబ్బా నక్షత్రానికి ఎక్కువగా ఉంటుంది. న్యాచురల్ 5th హౌస్లో ఉండే నక్షత్రం కాబట్టి. అయితే ఇదంతా శుక్ర నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా అయితే దాని ప్రభావం ఉంటుందో, వార ప్రభావం కూడా కొంత యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అంటే శుక్ర నక్షత్రము ప్లస్ శుక్రవారం ఇంకొంచెం ఎక్కువ కళాత్మకమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అదొకటే కాకుండా లగ్నాన్ని మళ్ళీ కాస్త 5th లార్డ్ కనెక్టివిటీ వచ్చింది, ఇంకొంచెం ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే బొమ్మలు గీయడము, పాటలు పాడడము, లేకపోతే కళలను ఆస్వాదించడం. ఎంతసేపు మనం వాళ్ళకి ఆర్టిస్టిక్ నేచర్ ఉండడం వేరు, ఆర్ట్ని ఆస్వాదించడం వేరు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి బొమ్మలు గీయించడం రాదండి అన్నప్పుడు డ్యాన్స్ వస్తుంది, లేకపోతే ఏదైనా ఒక కవితలు రాయగలుగుతారు, ఏదైనా ఒక ఆర్ట్, లేకపోతే ఇల్లు నీట్గా పెట్టుకుంటారు, డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. ఇట్లా శుక్రుడికి సంబంధించిన కారకత్వాలు. అయితే మేజర్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే. అంటే కొంచెం ఎవరైనా బాధపడితే చూడలేరు వీళ్ళు తొందరగా. వీళ్ళు ఇంకోటి అంటే ఏదైనా కోపం ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతుంది శుక్ర నక్షత్రాలు, శుక్ర రాశిలో ఉండేటువంటి వారికి. ఓకే, జస్ట్ ఏదో సెకండ్స్ మినిట్ వరకే ఉంటుంది వాళ్ళకి, తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. అయితే వీళ్ళు ఎందులోనైనా సరే ఒక ఆర్టిస్టిక్ దీన్ని చూస్తూ ఉంటారండి సర్వసాధారణంగా. కొంచెం శుక్రుడు వీళ్ళకి ఎంత బాగుంటే అంత లగ్జరీ లైఫ్ ఉంటుంది. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి పాడవడం రెండు రకాలుగా ఉంటుంది. శుక్రుడు ఒక పాపగ్రహంతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళు కష్టపడి వీళ్ళ లగ్జరీని వీళ్ళు తెచ్చుకుంటారని చెప్పొచ్చు. పూర్తిగా పాడైపోయాడు, వీళ్ళు ఎంత లగ్జరీకి వెళ్తుంటే అంత డౌన్ఫాల్ అవుతుంటారు అప్పుడు వీళ్ళు. అంటే కొన్ని వ్యసనాలకు గురవడము. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, బాగా తాగుడు, లేకపోతే జూదం ఆడటము, లేకపోతే రకరకాల అలవాట్లు, గుర్రం పందాలని పాడవకూడదు. శుక్రవారం పుట్టి శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, ఇక్కడ ఎలా అంటే వారం ఉండేటువంటి ఆ వారనాథుడు, నక్షత్రనాథుడు, లేకపోతే అగ్రహము, ఈ మూడు బేస్ మీద మనకి అది ఎలా వెళ్తుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉండడం వేరు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ హైలో వెళ్ళాలని రూల్ ఏం లేదు. సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి వ్యసనాలకు గురైన వాళ్ళు ఉంటారు, సినిమా ఫీల్డ్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, సినిమా ఫీల్డ్లో కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు, సినిమా ఫీల్డ్ రంగం నుంచి మళ్ళీ రాజకీయంలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, చిరంజీవి ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు, జయలలిత ఉంది. సినిమా ఫీల్డే బేస్ అయింది వాళ్ళకి. అప్పుడు ఎలా ఉంటుందంటే శుక్రుడు రవి రెండు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే శుక్రవారం రవి హోరలో పుట్టారు అంటే హోరానాథుడు కూడా కనెక్టివిటీ ఉంటుంది. అలాగా శుక్రుడి యొక్క ప్రభావం ఏమిటంటే వీళ్ళు ఎంతసేపు క్రియేటివ్ మూలంగానే వీళ్ళ లైఫ్ గొప్ప స్టేజ్కి వెళ్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వీళ్ళు ఏం చేసినా కూడా క్రియేటివ్గా వెళ్తుండాలి, వీళ్ళ లైఫ్ క్రియేటివ్గా ఉంటుంది, వీళ్ళ ఆలోచనలు క్రియేటివ్గా ఉంటాయి. కొంచెం ఏదైనా మాట్లాడినా కూడా కొంచెం ప్రేమ అనేటువంటి దానిలో కనబడేలాగా, ప్రేమ చూపిస్తున్నట్టుగా ప్రేమ ఇది కనెక్టివిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక వస్తువు కొన్నా, లేకపోతే అంటే ఏదైనా డిఫరెంట్ ఉండాలి వాళ్ళకి. జనరల్గా ఉంటే ఇష్టం ఉండదు. ఏదో వస్తువు కొన్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇంట్లో ఉండే కలర్స్ అయినా, లేకపోతే ఒక బైక్ ఉన్నా, లేకపోతే అంటే అందులో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బైక్ కొన్నారనుకోండి, జనరల్గా బైక్ కొనుక్కోవడం ఇష్టం ఉండదు. ఒక కారు కొన్నారనుకోండి, జనరల్గా ఉండదు, ఇంకా సంథింగ్ అది స్టైలిష్గా ఉండాలని కోరుకుంటారు. ఎక్కువ స్టైలిష్గా ఉండాలని, ఎక్కువ ఇదిగా ఉండాలనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సర్వసాధారణంగా శుక్రవారం పుట్టిన వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఎక్కువ అందానికి, క్రియేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పి మనం అర్థం చేసుకోగలగాలి. అయితే వీళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా ఎలా అంటే కొంచెం గైడింగ్ నేచర్ ఉండేటువంటి జీవిత భాగస్వామి రావడము. కొంచెం తల్లిదండ్రుల్లో కూడా కొంచెం ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా, తల్లికి కానీ తండ్రికి కానీ కొంచెం రొమాంటిక్ ఆర్థరైటిస్ రిలేటెడ్ సంబంధించినవి రావడము. కొంచెం ఏంటంటే తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా ఎక్కువ సంచార యోగం కలిగి ఉండడం కూడా జరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు మనం. కొంచెం ఎమోషన్, తల్లితో కానీ తండ్రితో కానీ ఎక్కువ ఎమోషన్స్ కలిగి ఉంటారు శుక్ర నక్షత్రంలో పుట్టిన, అంటే శుక్రవారం పుట్టినటువంటి వారు అనేటువంటిది మనం చెప్పొచ్చు. అమ్మాయిని కనుక శుక్రవారం పుడితే మంచిది అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అంటే లక్ష్మీదేవితో సమానం కదండి. సాధారణంగా ఏంటంటే మీరు ఎనీ జాతకం తీసుకోండి,
స్త్రీ గనక జననం జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ అనేటువంటిది మారుతుంది. ఓకే. అయితే ఇందులో ఆస్ట్రాలజికల్ పరంగా స్త్రీ అయినా పురుషుడైనా పుట్టినప్పుడు వాళ్ళ లైఫ్లో అప్పటి వరకు ఉండే కష్టాలు కొంచెం వాళ్ళకి గట్టెక్కుతారు అని ఎలా చెప్పొచ్చు అంటే ధనభావము, లాభభావము ఇవి ఏవైనా కనీసం పంచమ స్థానానికి సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడేంటి సంతానం కలిగినప్పటి నుంచి కొంచెం వాళ్ళు అప్పటి వరకు ఉండేటువంటి కష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. అట్లా చాలా జాతకాల్లో అలా ఉంటుంది. నిన్న కూడా ఒక అతన్ని కలిసినప్పుడు పెద్ద అతను బాగా జాతకం చూసేవాడిని, మీకు సంతానం కలిగిన తర్వాత మీ లైఫ్ అనేది బాగా గ్రో అయిందంటే అవును సార్, సంతానానికి ముందు వాళ్ళ కనీసం ఇంట్లో బియ్యాన్ని కూడా కష్టమయ్యేది వాళ్ళకి. సంతానం తర్వాత వాళ్ళకు బిజినెస్ పెట్టి ఇప్పుడు పంజగుట్టలో ఒక బిజినెస్ ఓన్లీ ఆ బిజినెస్ సెంటర్ రెంట్ 5 lakhs కడుతున్నారు మంత్లీ. ఓకే. 5 lakhs రెంట్ ఎక్కడ, మీరు తిండికి లేని పరిస్థితి ఎక్కడ. అవును కదా. సో అలా ఏంటంటే మీకు శుక్ర ప్రభావం అలా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో కూడా శుక్రుడు ఏంటంటే లగ్జరీ కారకుడు, ఫైనాన్స్ కారకుడు అండ్ కళలకు కారకుడు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒకవేళ జన్మజాతకంలో కనుక ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడే అయ్యాడు, శుక్రుడు బుధుడు కలిసి అయ్యారు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఫైనాన్స్ చేయొచ్చు. అలా కాకుండా కొంతమందికి శుక్రుడు 4th house కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు వెహికల్స్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టింగ్ పెట్టుకుంటూ ఉంటారు. ఓన్లీ శుక్రుడే ఇస్తున్నాడు, కన్స్ట్రక్షన్లో వెళ్ళొచ్చు లేదా ఇంజనీరింగ్లోకి వెళ్ళొచ్చు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్స్, కళా సంబంధించిన ఈ రంగాలు, ఇంటీరియర్ డిజైనింగ్, ఇప్పుడు గృహం సంబంధించిన దాంట్లోనే వెళ్తున్నారు. డిజైనింగ్, ఆర్ట్స్, లేకపోతే మగ్గం వర్క్స్, లేకపోతే ఎనీథింగ్ కంప్యూటర్లో చేసేటువంటి డిజైనింగ్స్, ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళొచ్చు. శుక్రుడు కొంచెం కుజుడితో కనెక్ట్ అయితే మాత్రం వీళ్ళకి కొంచెం సెక్సువల్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే కుజ శుక్రైజ్ రసిక యోగం అంటూ ఉంటారు. సో శుక్రుడు వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి ఈ కళల వల్ల వీళ్ళు ఎంత డెవలప్ అవుతారు, లేకపోతే కళల్లోకి వెళ్ళే ఇరుక్కుంటారా అనేటువంటిది చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి శుక్ర ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుందని చెప్పొచ్చు. వీళ్ళకి వైట్ కలర్ బాగా కలిసి వస్తుంది. మరి వజ్రం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే ఒకటే, ఇక్కడ వీళ్ళ పర్సనల్ చార్ట్లో శుక్రుడు బాగుంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా రత్నాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో 9 planetsలో ఏది బెనిఫిషియల్ ప్లానెటో తెలుసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి. వీళ్ళకి లక్కీ నెంబర్ ఏమవుతుంది గురుగారు? 6 నెంబర్ అవుతుందండి. 5-6 నెంబర్స్ లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్లానటరీ స్ట్రెంత్ని బట్టి దాన్ని కూడా మనం అంచనా వేయాలి. జనరల్గా ఇప్పుడు శుక్రవారం పుట్టిన వాళ్ళకి అమ్మాయిలు అయితే కలిసి వస్తుంది అంటారు. శుక్రవారం పెళ్లి చేసుకున్నా కూడా కలిసి వస్తుందా గురుగారు? మంచి ప్రశ్న వేశారండి. పెళ్లి విషయం దగ్గరికి వస్తే కనుక వీళ్ళకి సప్తమ స్థానాన్ని ఏ గ్రహం పాడు చేస్తుందో ఆ రోజు ముహూర్తం పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా మీరు అన్నట్టుగా శుక్రుడు వివాహానికి కారకుడు. వివాహానికి కారకుడైనటువంటి శుక్రుడు బాగుంటేనే శుక్రవారం చేసుకోవాలి. అదర్వైజ్ ఆ సమయంలో మౌడం ఉంది, మూడం సమయంలో శుక్రమౌడాలు నడుస్తున్నాయి, అసలు వివాహం చెయ్యరు, కానీ పొరపాటున ఆ రోజు ఏదో చేసుకున్నాడు, అది ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే. అంటే జనరల్గా నేను ఏమిన్నా అంటే శుక్రవారం వివాహం చేసుకుంటే వాళ్ళ అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకేమో లాస్ అవుతారు, పెళ్లి చేసుకున్నాక వీళ్ళకి కలిసి పెళ్లి చేసుకుంటే కాదు, పెళ్లి చేసుకుని ఆ రోజు పంపిస్తారు కొంతమంది. శుక్రవారం పంపించకూడదు, పంపించని అంటారు. అంటే మా ఇంటి లక్ష్మిని మీకు పంపించేస్తున్నాము అని. బట్ ఏంటంటే ఇక్కడ ఒకటేనండి, నేను నమ్మేది ఏంటంటే వీళ్ళకి ధనయోగాలు అన్నప్పుడు ఎవరు తీసుకోలేరు దాన్ని. కాకపోతే కొంత ఎఫెక్ట్ పడుతుంది. మోస్ట్లీ ఆ ఇంట్లో ఆ అమ్మాయితోనే కొంత అదృష్టం ఉందనుకోండి, వీళ్ళ జన్మజాతకాలు అసలు ఎక్కడా సరిగ్గా లేదనుకోండి, అప్పుడు కొంత ఎఫెక్ట్ పడుతుంది. కాకపోతే ఒకటి, మీరు అమ్మాయిని పంపించేసి అబ్బాయి దూరంగా వెళ్ళిపోయినందుకు అనేది కాకుండా అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే స్వయంగా అమ్మవారే ఇంట్లో ఉంటుంది. ఇంకా నువ్వు అంటే మోస్ట్లీ వింటూ ఉంటాము, శుక్రవారం పుట్టిన అమ్మాయి కనుక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాక మాకు కలిసిరా అదే ఉన్నది పోయింది అన్నట్టు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారు ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మన ట్రెడిషన్ లో పంపించరు, శుక్రవారం పంపించరు, కొన్ని తిథుల్లో పంపించరు, అట్లా ఉంటుంది. ఓకే గురుగారు. సో విన్నారు కదా, శుక్రవారం పుట్టిన వారి గురించి అయితే ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా దాని మీద కూడా వీడియో చేస్తాము. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.